మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. 2007న బ్రహ్మణి స్టీల్స్ కి మరి శంకుస్థాపన జరిగింది. దానికి ముందే నేను చెప్పినట్టు 8/6/2007న మరి జీవో నంబర్ 765 ద్వారా 785 ద్వారా 10,760 ఎకరాల భూమి కేటాయింపు జూన్ 8, 2007న జరిగితే 8/6/2007న జీవో విడుదల చేస్తే 10/6/2007న శంకుస్థాపన కూడా చేసినటువంటి కార్యక్రమం. ఆ శంకుస్థాపన కార్యక్రమంలో స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నటువంటి చిత్రం. ఆ రోజున ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి హోదా ఏంటి, అధికారిక హోదా ఏంటి? ఆ రోజుకి ఆయన ఉన్న ఒక ఎంపీయా, ఒక ఎమ్మెల్యేనా, ఒక మంత్రా, ఏ హోదాలో? ఒక అధికారిక కార్యక్రమంలో ఏ హోదాలో పాల్గొన్నాడు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారి ఎంపీ అయింది 2009లో. మరి జూన్ 10, 2007న జరిగిన బ్రహ్మిణి స్టీల్స్ శంకుస్థాపన కార్యక్రమంలో ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పక్కన నుంచి కొబ్బరికాయ తీసుకుని కొబ్బరికాయ కొడతా ఉన్నాడు. ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఆ రోజున మిగతా కేబినెట్ మంత్రులందరినీ పక్కన నెట్టి అన్నీ తానే శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏ విధంగా నడిపించాడో చూడండి. వాట్ మిస్టర్ జగన్ రెడ్డి, మిస్టర్ జమోరే, ఏంటి మీకు ఆ ఇంట్రెస్ట్? ఏ హోదాలో మీరు పాల్గొన్నారు? ఏ హోదాలో ఏంటి మీకు ఆ ఇంట్రెస్ట్ అని ఒకసారి ఆలోచిస్తే క్విడ్ ప్రోకో మీ ఇంట్రెస్ట్ సార్. బ్రహ్మణి స్టీల్కి ఆ రోజున ఊరికనే కేవలం ఎకరా 18,500 రూపాయలకి 10,400 ఎకరాల భూమి ఊరికనే ఇచ్చారా మీరు? దేనికి ఇచ్చారు? దేనికి అంటే ఓబులాపురం మైనింగ్ కంపెనీలో ఏదైతే మైనింగ్ జరుగుతూ ఉందో దానికి సంబంధించి 50% మరి మీ బినామీలకు, మీ ఆప్తులకు చెందినటువంటి కంపెనీ అయినటువంటి రెడ్ గోల్డ్ ఎంటర్ప్రైజెస్, ఆర్ఆర్ గ్లోబల్, రెడ్ గోల్డ్, ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, జమోరీ గారు గుర్తుంది కదా? ఆర్ఆర్ గోల్డ్ ఏంటో, ఆర్ఆర్ గ్లోబల్ ఏంటో, రెడ్ గోల్డ్ ఏంటో, ఈ కంపెనీలు ఎవరే సార్? మీ ఆత్మ, మీ తాడేపల్లి ప్యాలెస్ గుమస్తా సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడైనటువంటి సజ్జల దివాకర్ రెడ్డికి చెందినటువంటి ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ మరియు రెడ్ గోల్డ్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఈ కంపెనీలు ఉన్నాయో, దీనిలో ఉన్నటువంటి రెడ్ గోల్డ్ ఎంటర్ప్రైజెస్కి ఓబులాపురం మైనింగ్ కంపెనీ వాళ్ళు మైనింగ్ చేసేటటువంటి ఐరన్ ఓర్ ఏదైతే ఉందో దానిలో 50% ఓబులాపురం మైనింగ్ కంపెనీ entered into an agreement with Red Gold Enterprises to deliver to them 50% or half the quantity of the mined ore at cost price. ఓబులాపురం గనుల్లో తవ్వకాలు చేసి దాని ద్వారా వచ్చినటువంటి ఐరన్ ఓర్ ఏదైతే ఉందో 50% ఈ రెడ్ గోల్డ్ ఎంటర్ప్రైజెస్కి చెందుతుంది, రెడ్ గోల్డ్ ఎంటర్ప్రైజ్కి ఇవ్వాలి అని చెప్పి ఇదిగోండి మీరు చేసుకున్నటువంటి ఆ రోజున జరిగినటువంటి అగ్రిమెంట్ కాపీ. అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి సజ్జల బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ సజ్జల బ్రదర్స్, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల దివాకర్ రెడ్డికి చెందినటువంటి ఆర్ఆర్ గ్లోబల్, రెడ్ గోల్డ్ ఎంటర్ప్రైజ్ ఏవైతే ఉన్నాయో వాటికి ఓబులాపురం గనుల్లో వచ్చేటటువంటి ఐరన్ ఓర్లో 50% ఇవ్వాలని చెప్పి ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ అగ్రిమెంట్ కాపీ చూపిస్తా ఉన్నా. దీనికి ప్రతిఫలంగా 18,500 రూపాయల ఎకరానికి అత్యంత కారు చౌకగా మరి మీరు దాదాపుగా 10,000 ఎకరాల భూమిని బ్రహ్మిణి స్టీల్స్కి కట్టబెట్టిన మాట వాస్తవం కాదా ఆ రోజున? మరి ఈ రకమైనటువంటి పనులు చేసినందుకే కదా మీకు చెందినటువంటి జగతి పబ్లికేషన్స్ ఖాతాలోకి మరి దాదాపుగా 44 కోట్ల రూపాయల సొమ్ములు, అదేవిధంగా ఇందిరా టెలివిజన్ ఖాతాలోకి 30 కోట్ల రూపాయల సొమ్ములు, ఇవన్నీ కూడా మరి ఆర్ఆర్ గ్లోబల్ ఏదైతే ఉందో వాళ్ళు డబ్బులు నేరుగా మీ ఖాతాలోకి వేసిన మాట వాస్తవం కాదా? మీ దిక్కుమాలిన అవినీతి పత్రిక సాక్షి జగతి పబ్లికేషన్లోకి 44 కోట్లు ఊరికనే ఆర్ఆర్ గ్లోబల్లో నుంచి దేనికి వచ్చాయి సార్? మీ బురద ఛానల్ సాక్షిలోకి, ఇందిరా టెలివిజన్లోకి 30 కోట్ల రూపాయలు ఆర్ఆర్ గ్లోబల్లో నుంచి దేనికి వచ్చాయి సార్? ఎందుకు అంటే ఇదిగో
ఓబులాపురం మైనింగ్ కంపెనీలో 50% మీ బినామీలకి కట్టబెట్టినందుకు మీరు బ్రహ్మణి స్టీల్స్కి సంబంధించి 10,000 ఎకరాల భూమి కారు చౌకగా ఇస్తే బ్రహ్మణి ఇండస్ట్రీ స్టీల్స్ యాజమాన్యం ఏం చేశారు? ఇదే భూమిని బ్యాంకులో తాకట్టు పెట్టి 350 కోట్ల రూపాయల రుణాన్ని ఆ రోజున బ్యాంకులో తీసుకున్న మాట వాస్తవం కాదా? అంటే మీరేమో ఎకరానికి 18,500 చొప్పున కారు చౌకగా భూములు ఇచ్చేస్తారు. 10,000 ఎకరాల భూమి కేవలం 20 కోట్లకి ఇచ్చేస్తారు. అదే భూమిలో కొంత భాగాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి 350 కోట్ల రూపాయలు డబ్బులు తీసేసుకుంటారు. ఆ డబ్బుల్ని వివిధ మార్గాల ద్వారా, వివిధ షెల్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీల ద్వారా ఇచ్చినటువంటి భూమిలో ఒక్క ఇటుకరాయి కూడా పెట్టకుండా వివిధ మార్గాల ద్వారా వాటిని పక్కదారి పట్టిస్తారు. మీ బినామీ కంపెనీలు, మీ నమ్మిన బంట్లో, మీ ఆత్మలకు చెందినటువంటి కంపెనీల ద్వారా మళ్ళీ మీ జగతి పబ్లికేషన్స్, మీ ఇందిరా టెలివిజన్లోకి మళ్ళీ డబ్బులు వచ్చి చేరిపోతాయి. దీన్ని ఏమంటారు మిస్టర్ జమోరే, మిస్టర్ జగన్ రెడ్డి? దీన్ని ఏమంటారు? ఇది పెట్టుబడుల పేరుతో భూములు కేటాయించి లూటీ చేయటం అవునా కాదా అని అడుగుతా ఉన్నా. ఇంతకంటే బహిరంగ సాక్ష్యం ఏం కావాలి? అదేవిధంగా ఇంకొక విచిత్రం చూడండి. ఏ అడ్రస్లో అయితే జగతి పబ్లికేషన్స్ యొక్క ఇన్కార్పొరేషన్ జరిగిందో, ఏ అడ్రస్లో అయితే జగతి పబ్లికేషన్ యొక్క స్థాపన జరిగిందో, 8-2-120 కృష్ణ సింధు రెసిడెన్సీ, బంజారా హిల్స్. దిస్ ఈజ్ ది ఇన్కార్పొరేషన్ అడ్రస్ ఆఫ్ జగతి పబ్లికేషన్. ఈ కృష్ణ సింధు రెసిడెన్సీ అపార్ట్మెంట్ G1 అడ్రస్తో జగతి పబ్లికేషన్ ఒక ఇన్కార్పొరేషన్ జరిగితే, అదే కృష్ణ సింధు రెసిడెన్సీలో F1 అపార్ట్మెంట్ అడ్రస్తో రెడ్ గోల్డ్ ఎంటర్ప్రైజెస్ స్థాపిస్తారు. S3 అపార్ట్మెంట్ అడ్రస్తో RR గ్లోబల్ ఎంటర్ప్రైజ్ అనే సంస్థకి అక్కడ అక్కడ స్థాపన చేస్తారు. సజ్జల బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో, సజ్జల దివాకర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డికి చెందినటువంటి RR గ్లోబల్, రెడ్ గోల్డ్, జగతి పబ్లికేషన్స్ ఒకే బిల్డింగ్లో ఎట్లా వచ్చేసాయి సార్?